శ్రీకాకుళంలో వైఎస్ఆర్సీపీ నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. యూరియా కొరతపై జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చేందుకు బయలుదేరిన వైఎస్ఆర్సీపీ నేతలను పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. మడపం టోల్ గేట్ వద్ద మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ను అడ్డుకున్నారు పోలీసులు. పోలీసుల తీరును ధర్మాన కృష్ణదాస్ తీవ్రంగా ఖండించారు. ఆమదాల వలసలో వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి చింతాడ రవికుమార్ ను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుకు నిరసనగా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేశారు చింతాడ రవికుమార్. రణస్థలంలో మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ ను పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు గొర్లె కిరణ్ కుమార్. ఈ రోజు రైతుల కోసం ఏదైతే వైఎస్ఆర్సీపీ పిలుపునిచ్చిందో, రైతులకు ఎరువులు దొరక్క అనేక ఇబ్బందులు పడుతున్న సందర్భంలో మేము వెళ్ళి కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తామని చెప్పేసి తెలుపుతుంటే, ఈరోజు పోలీసులు దౌర్జన్యంగా వచ్చి మమ్మల్ని ఎక్కడికక్కడ ఆపి అసలు శ్రీకాకుళంలో ఈ ధర్నా కాదు నిరసన కార్యక్రమం అనేది జరగనివ్వకుండా చేస్తున్నటువంటి పోలీసుల దౌర్జన్యం కొనసాగుతుంది. ఇది ఏదైనా కానీ రైతులకు న్యాయం జరిగేంత వరకు, రైతులకు ఎరువులు సక్రమంగా అందేంత వరకు మేము వైసీపీ తరఫున పోరాటం అనేది ఆగడం జరగదు. వైసీపీ ఖచ్చితంగా రైతుల తరఫున ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే రైతులకు చాలా అన్యాయం చేసింది. ఇస్తామన్న రైతు భరోసా 2 సంవత్సరాలు కలిపి 40,000 ఇవ్వకుండా 5,000 రూపాయలు ఇచ్చి రైతులు మోసం చేసింది. ఈరోజు ఒక్క కట్ట కూడా యూరియా ఇవ్వలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. ఒక్క కట్ట యూరియా ఇవ్వలేనటువంటి ప్రభుత్వం ఎందుకు ఉంటే ఎందుకు ఊడితే ఎందుకు? అందుకు రైతుల కోసం ఈ నిరసన చేస్తాం. రైతాంగానికి